తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడేషన్ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్గా మారింది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 252 జర్నలిస్టుల వృత్తి స్వేచ్ఛపై ప్రభావం చూపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రిడేషన్ పేరుతో జర్నలిస్టుల హక్కులను పరిమితం చేయాలన్న ప్రయత్నమేనని, ఇది ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధమని మీడియా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవో 252ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు రోడ్డెక్కారు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉన్న మీడియాని కట్టడి చేయాలన్న ప్రయత్నమేనా అనే ప్రశ్నలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. TUWJ 143 పిలుపుతో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా జాయింట్ కలెక్టర్ విజేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. TUWJ 143 యూనియన్ సభ్యులు కొత్త జీవోని రద్దు చేసి పాత అక్రిడేషన్ నిబంధనలే అమలు చేయాలని వినతి పత్రంలో స్పష్టంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల ఆవేదనని పరిగణలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. రెండు రకాల పద్ధతిని ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే 252 జీవోను ఉపసంహరించుకొని గతంలో ఉన్న జీవో 239 జీవోను అమలుపరచాలని యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. జర్నలిస్టులకు కార్డులు తగ్గించాలనేది గత సంవత్సరం 23,000 కార్డులు ఉండే రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు తగ్గించి 13,000 తగ్గించి 10,000 ఇవ్వాలనేది సరైనది కాదు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనేది TWJగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇవ్వకపోతే మేము భవిష్యత్ పోరాట కార్యాచరణ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇవ్వాలి. ఈ హెల్త్ కార్డు సంబంధించిన విషయం కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా హెల్త్ కార్డు పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనం ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా సీరియస్గా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. గతంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చే ముందు జర్నలిస్టుల కోసం అనేక వాగ్దానాలు చేసిండు. మేము జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి, తర్వాత అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిండు. ఆ హామీలను నిలబెట్టుకోవాలని మేము ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీలు నిలబెట్టుకునే పక్షంలో మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని, మేము జర్నలిస్టుల ఐక్యతను చాటే విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252ను సవరించాలి. ఎందుకంటే ఇందులో డెస్క్ జర్నలిస్టులకు ఈ మన జర్నలిస్టులకు వేరు కార్డులు ఇవ్వడం అనేది అది పద్ధతి కాదు. అందరూ జర్నలిస్టులను సమానంగా హక్కులు కల్పించాలి. సమాన కార్డులను ఇదే కార్డు ఇవ్వ విధానాన్ని అమలు చేయాలి. ప్రతి జర్నలిస్టులలో అంటే మా జర్నలిస్టులలో మాకే ఇట్లా వ్యత్యాసం చూపించడము, మా మధ్యలో మాకేదో చిచ్చు పెట్టే పరిస్థితి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన జీవో ఉంది. దాన్ని వెంటనే సవరించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 252 జీవోని, ఆ జీవోని ఉపసంహరించుకోవాలి, పాత జీవోని అమలుపరచాలి అనే ఎజెండాతో ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి చేయడం జరుగుతుంది. మన TUWJ H143 అధ్యక్షుడు అల్లం నారాయణ గారు, తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారి సూచనల మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్లను ఈ కొత్తగా ఏదైతే జర్నలిస్టుల పాలిట శాపంగా మారినటువంటి ఈ 252 జీవో ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి, పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఏదైతే తీసుకుందో, అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీడియాలో పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి మీడియా అకాడమీ చైర్మన్ మౌనం పాటించడం కూడా మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వెంబడే ఈ జీవో పైన ఆయన ఏదైతే ఆయన వ్యక్తిత్వం ఆయన స్పందించి ఈ జీవోని 252 జీవోని ఉపసంహరించుకునే విధంగా, రద్దు చేసే విధంగా, జర్నలిస్టులకు మేలు జరిగే విధంగా ఆయన చర్యలు తీసుకోవాల్సినగా నేను TUWJ పక్షాన మేము కోరుతూ ఉన్నాము. ఇది ఒకవేళ ప్రభుత్వం కానీ మీడియా అకాడమీ కానీ స్పందించకపోతే ఇది ఆరంభం మాత్రమే. ఇట్లా లేకపోతే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు, అంటే TUWJ పక్షాన పోరాటాలు కూడా ఉంటాయి. TUWJకి పోరాటాలు ఏం కొత్త కాదు. TUWJ ఏర్పడిందే పోరాటాలతోటి. జై తెలంగాణ.